మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చెప్దాం. ఓకే, జూలై 2025 ఓవరాల్ గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అట్లా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం. కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్క రాశి ప్రకారం చూసి చెప్తాను మేడం. మంత్ ఆఫ్ జూలై, సో టారో కార్డ్స్ ప్రకారం వీరికి ఈ జూలై మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. జూలై 2025 మిథున రాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఒక్కసారి టారో రీడింగ్ చూసి చెప్తాను. ఓకే, ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ మంత్. ఓకే, ఇప్పటిదాకా ఎక్కడైతే ఎనర్జీస్ స్టక్ అయిపోయి ఉన్నాయో, ఇప్పటిదాకా మీ పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, అన్నిటికీ ఒక డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. చక్కగా గుడ్ లక్
అన్ని ఫేవరబుల్ గానే అన్ని చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి కార్డ్స్ అన్ని. సో మీ స్టక్ అయిపోయిన వర్క్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు దాకా ఆగిపోయిన పనులు అవన్నీ కాస్త కాస్త ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాయి జూలైలో అన్నమాట. కాబట్టి జూలై బాగుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆపర్చునిటీని ఎట్లా వినియోగించుకోవాలా అంటే ఇప్పుడు అన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి రైట్ ఛానలైజింగ్ అంటాం అనమాట. అంటే ఎవరిని వెళ్ళి అప్రోచ్ అయితే మీ వర్క్స్ అవుతాయో వాళ్ళ వర్క్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవి హ్యాండిల్ చేసే వాళ్ళకి బ్యూటిఫుల్గా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు మీకు సంతకాలు పెట్టడం కానివ్వండి, మీకు లోన్స్ అప్రూవ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్రోచ్ రైట్ పీపుల్ అనమాట. అయితే మీడియేటర్షిప్స్లో ఎవరైనా వచ్చి మీకు ఈ పని చేసి పెడతాం ఆ పని చేసి పెడతాం అంటే మాత్రం అవన్నీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా మీరు వెళ్తేనే అక్కడ బాగుంటుంది అనమాట. వర్క్ అండ్ లైఫ్ రెండు అన్ని రకాలుగా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అయితే మీరేంటంటే మీకు ఒక చిన్న సజెషన్, మీరు ఏం చేస్తారంటే మీకు వీలైతే గనక ఏదైనా ఒక అనాథ శరణాలయం కానీ గురుకులాలు ఉంటాయి కదా, అనాథ శరణ ఆర్ గురుకులాలు, ఈ గురుకులాలలోకి వెళ్ళి ఏదైనా బాగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి గురుకులాలు, వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటారు వాళ్ళు. ఈ టెంపుల్స్ కంటే కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఆ గురుకులానికి వెళ్ళి వాళ్ళకి ఏంటి రిక్వైర్మెంట్ అని అడిగి ఇవ్వండి. అంటే మనం ఏంటి బియ్యాలు పప్పులు ఉప్పులు అన్నీ తీసుకెళ్తూ ఉంటాం కానీ వాళ్ళకి వేరే అవసరాలు చాలా చాలా ఉంటాయి. పిల్లలు చిన్న చక్కగా ఉంటారు, వాళ్ళంతా అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే మీరు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ డైలీ నీడ్స్ ఏమేమి ఉన్నాయో ఒక నెలకి సరిపడా అక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మీకు ఎంత తోస్తే అంత ఏదైనా ఒక ఐటెం కానీ 2 ఐటెం కానీ మీకు ఒకవేళ బాగున్నాయి అన్ని రకాలుగా బాగుందంటే మీరు వాళ్ళ ఫుల్ మంత్కి సరిపడా అన్ని వాళ్ళకి సమకూర్చి రండి. ఇదే రెమెడీ మీకు ఓకే. వాళ్ళకి చేసిన తర్వాత మీకు ఇంకా ఫెచ్చింగ్ బాగుంటుంది అనమాట. చాలామంది ఏంటంటే మీ మేనేజర్లను అసిస్టెంట్లను ఎవరినో పెట్టి అక్కడికి వెళ్ళి ఇచ్చేసిరా చూసిరా, మీ అంతటి మీరే స్వయంగా వెళ్ళాలన్నమాట. ఈ ఎనర్జీ మీకు వర్క్ చేయాలి అంటే గనక మీ సొంతంగా మీరు వెళ్ళి ఎఫర్ట్ వేయాలి. అక్కడ ఎఫర్ట్ వేస్తే గనక బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇదొక చిన్న రెమెడీ ఒకటి మీకు వర్క్ అవుతుంది. మీ ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. సో ఆరెంజ్ కలర్ ఒకటి చూసుకోండి. లక్కీ కలర్ 5. ఇంపార్టెంట్ డేట్స్ మీకు 17, 18 అండ్ 14. ఓకే, ఈ 3 డేట్స్ మీకు ఇంపార్టెంట్ డేట్స్. మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళాలన్నా ఎవరితోటైనా ఏదైనా ఒక కాన్వర్జేషన్స్ చేసుకోవాలి, బిజినెస్ డీలింగ్స్ ఏమైనా చేసుకోవాలన్నా ఈ డేట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. సో ఓవరాల్గా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. బిజినెస్లో కొత్త పార్ట్నర్షిప్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటుంటే చక్కగా చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఆర్ గుడ్. మీరు ఎవరినైనా కొత్త పార్ట్నర్ని మీ బిజినెస్లో కలుపుకోవాలి అనుకుంటే వాళ్ళతో చక్కగా మాట్లాడుకొని, కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్స్ అవన్నీ కండిషన్స్ అవన్నీ క్లియర్గా మాట్లాడుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇలాంటివన్నీ చేస్తే సరిపోతుంది. ఆరోగ్యపరంగా మీరు డైట్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఏం తింటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఏ టైంలో తింటున్నారు అన్నది ఒక్క డైట్ ఒక్కటే మీరు చూసుకోవాల్సింది. బట్ ఓవరాల్గా అంటే నార్మల్గా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలాగో మనం ఏం చేయలేము. బట్ కొత్తగా ఏదైనా ఉందా అంటే కనుక జూలై ఆల్ గుడ్ మంత్. కాకపోతే డైట్ ఒక్కటే మీరు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మీ ఫేవరబుల్ కలర్, మీ ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ చెప్పాను. మీకు ఇవ్వాల్సిన రెమెడీ కూడా ఇచ్చేసాను. రెగ్యులర్గా మీరు ఏదైతే ఇష్టదైవాన్ని ఆరాధిస్తారో అది రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే మ్యామ్, మిథున రాశి వారికి వచ్చేసి జూలై మంత్ ఎలా ఉండబోతుంది, సో ఆ మంత్లోని వారు ఎటువంటి రెమెడీ చేసుకుంటే వారికి ఇంకా బాగుంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం మేడం. నమస్తే మా.